హలో అండి. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ వచ్చేసి 15 ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ అండి. ఇదొచ్చేసి అడ్డగుట్ట సొసైటీ జేఎన్‌టీయూ ఆపోజిట్ ఉంటుందండి. మెయిన్ డోర్ నుంచి మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దామండి. సో, మెయిన్ డోర్ వచ్చేసరికి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. మనకి అన్ని సైడ్‌లు చూసుకుంటే హైలైట్ అయ్యేలాగా లోవర్స్ చార్కోల్ ఇచ్చామండి. సో, ఓవరాల్‌గా మనకి మెయిన్ డోర్ ఎంట్రన్స్ వచ్చి ఈ విధంగా ప్లాన్ చేసాము. పైన లైటింగు, ఒక సైడ్ వచ్చేసి చార్కోల్, ఒక సైడ్ వచ్చి లోవర్స్ ఇయటం జరిగింది. ఓవరాల్‌గా మెయిన్ డోర్ డిజైన్ ఇదండి. హాల్ చూసుకున్నట్టయితే మనం ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వాల్‌కి మనం హైలైట్ అనేది చేయటం జరిగింది. అలాగే సోఫా బ్యాక్ సైడ్ అండి అది వాల్ వచ్చేసి. సో, సోఫా చూసుకున్నట్టయితే కంప్లీట్‌గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. దానికి మ్యాచింగ్ కలర్ చేసి ఇయటం జరిగింది. సీలింగ్ గానియండి, హాల్ గానియండి, ఎవ్రీథింగ్ అండి. మనం లైటింగ్ అనేది మనమే ఎండ్ టు ఎండ్ అనేది ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది. సో, ఆపోజిట్ వాల్‌కి అనేది మనం టీవీ యూనిట్. టీవీ యూనిట్ చూసుకున్నట్టయితే మెయిన్‌లీ మనకి చాలా హైలైట్‌గా చేసామండి దీంట్లో. మనకి చూసుకున్నట్టయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా టీవీ యూనిట్ అనేది డిజైన్ చేయడం జరిగింది. లోవర్స్ కానియండి, బ్యాక్ సైడ్ వచ్చి ఫ్లోటెడ్ ఎక్రాలిక్ షీట్ కానియండి, ఫ్లోటెడ్ ఎక్రాలిక్ షీట్ కూడా గోల్డ్ కలర్ థీమ్ వచ్చేలా ఇచ్చామండి. అలాగే టాప్ పైన వుడ్ కలర్ కానియండి, బేస్ వచ్చి చూసుకున్నట్టుగా మనకు వైట్ కలర్ థీమ్ అనేది ఫాలో అయిపోయామండి. అలాగే లాంగ్ బాడీ యూనిట్‌కి కూడా కంప్లీట్‌గా బ్లాక్ కలర్ ప్రొఫైల్ ఇచ్చాము. లోపల ఐటెమ్స్ అనేవి హైలైట్ అయ్యేలాగా లైటింగ్ గీయటం జరిగింది. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్టయితే మనం టీవీ యూనిట్ అనేది ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ ఎంట్రన్స్ చూసుకుంటే ఎక్కడ కూడా వాల్స్‌కి అన్నిటికి కూడా ప్యానెలింగ్ గీయడం జరిగిందండి. సో, కిచెన్ వచ్చేసి వైట్ కలర్ ప్లాట్‌ఫార్మ్, బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్ వాడాము. అలాగే కలర్ వచ్చేసేసి మొత్తం అక్రాలిక్ ఆహ్, పింక్ కలర్ అండి. ఆనియన్ పింక్ కలర్ అనేది వాడటం జరిగింది ఇది. సో, ఓవరాల్‌గా కిచెన్ చూసుకున్నట్టు మనం ఇలా డిజైన్ అనేది ఇయటం జరిగిందండి. సో, చూసుకున్నట్టయితే పైన లాఫ్ట్ కింద వచ్చేసి మిడ్‌వేర్‌లో వచ్చేసి మనకి యాక్సెస్ ఉండేలాగా ఓపెన్ ప్లస్ చిమ్నీకి బోత్ సైడ్ బాక్స్, అలాగే దానికి రైట్ సైడ్ వచ్చేసరికి అన్ని యాక్సెసరీస్ కనపడేలా రెగ్యులర్ వాడుకునే కనిపించేలాగా ప్రొఫైలింగ్ ఇయటం జరిగింది. కింద పార్ట్ చూసుకుంటే మనకి వైట్ కలర్ అనేది చాలా హైలైట్ అండి. ఇటు మెయిన్ కీ రోల్ అనేది ప్లే చేసింది. అలాగే కింద టాండమ్స్ ఇయటం జరిగిందండి. ఒక సైడ్ 3, ఒక సైడ్ 2 ఇచ్చాము. అలాగే స్టిక్కర్ బాస్కెట్ కూడా ఇచ్చాము. టాండమ్స్ కూడా కంప్లీట్ సాఫ్ట్ క్లోజింగ్ ఇచ్చామండి. ఇదొచ్చేసి ఇప్కోక బ్రాండ్ వాడామండి కంప్లీట్‌గా. జీ హ్యాండిల్ సెక్షన్ అంతా బ్లాక్ కలర్ కాంట్రాస్ట్‌గా ఉండే ఒకటి వాడాము. అలాగే ఇది ఓవరాల్‌గా చూసుకుంటే కిచెను. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకునేది పూజా రూమ్ అండి. పూజా రూమ్ వచ్చేసరికి కంప్లీట్‌గా మనము గోల్డ్ కలర్ ప్రొఫైల్, అలాగే ఫ్లోటెడ్ ఇచ్చాము. లోపల వెంకటేశ్వర స్వామి, లక్ష్మీ అమ్మవారు ఉండేలా డిజిటల్ ప్రింట్ అనేది వెనక హైలైట్ అవ్వడం కోసం లైటింగ్ ఇచ్చాము. ఓవరాల్‌గా స్టోరేజ్‌తో పాటు ఇచ్చామండి. ఓవరాల్‌గా పూజా రూమ్ ఇదండి. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది క్రోకరీ యూనిట్. క్రోకరీ యూనిట్ వచ్చేసరికి మనం కంప్లీట్‌గా 3 స్టెప్స్ అనేది ఇయడం జరిగిందండి. లాఫ్ట్ కింద ప్రొఫైల్ డోర్, దాని కింద వుడ్ కలర్ మ్యాచింగ్, అలాగే పైన ప్లాట్‌ఫార్మ్ వైట్ కలర్ ఇచ్చాము. బ్యాక్ సైడ్ వచ్చి బ్లాక్ కలర్ టైల్స్, సెన్సార్ మిర్రర్. సో, ఓవరాల్‌గా క్రోకరీ యూనిట్ అండి. సో, ఓవరాల్‌గా మన హాల్ అంతా చూసుకున్నట్టయితే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. సో, ఇది హాల్. సో, మనం ఇప్పుడు వచ్చేసి మాస్టర్ బెడ్‌రూమ్ అండి చెప్పుకోబోయేది నెక్స్ట్. మాస్టర్ బెడ్‌రూమ్ వచ్చేసి కీ హైలైట్ అండి. ఎందుకంటే మొత్తం పీయూ ఫినిష్ తోటి ఈ బెడ్‌రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. వైట్ కలర్ మ్యాట్ ఫినిష్, అలాగే పెట్రోల్ బ్లూలతో చేయడం జరిగిందండి. సో, ఇదొచ్చి ఓవరాల్ మాస్టర్ బెడ్‌రూము. సో, మాస్టర్ బెడ్‌రూమ్‌కొచ్చేసి మనం మెయిన్‌లీ చూసుకున్నట్టయితే కింద బెడ్ అండి. బెడ్ స్టోరేజ్ వస్తుందండి. అట్లాగే చుట్టూ ఫోమింగ్, ఎక్కడ కూడా మనకు దెబ్బ అనేది తగలకుండా ఫోమింగ్‌తో డిజైన్ చేసాం. ఫ్లోరింగ్ వుడెన్ మ్యాటింగ్ ఇచ్చాం. అలాగే వాల్‌కి వాల్ పేపర్ ఇచ్చాము. అలాగే బ్యాక్ సైడ్ అంతా కూడా కబోర్డింగ్ అంతా చూసుకుంటే మనము పీయూ వైట్ కలర్ పీయూ అనే సీఎన్సీ కార్వింగ్ తోటి డిజైన్ చేయడం జరిగిందండి కంప్లీట్‌గా కూడా. దాని మీద బ్లాక్ కలర్ హ్యాండిల్స్ అనేది లాంగ్ ఇచ్చాము. డ్రెస్సింగ్ యూనిట్ అండి. డ్రెస్సింగ్ యూనిట్ చూసుకుంటే ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. కంప్లీట్‌గా లాంగ్ బాడీ బ్లాక్ కలర్ ప్రొఫైల్ డోర్, అలాగే మనకి మిర్రర్ అనేది లాంగ్ బాడీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి సీవీఆర్ అండి. సీవీఆర్ చూసుకున్నట్టయితే కంప్లీట్‌గా డిఫరెంట్ ప్యాటర్న్ ఇచ్చామండి. డిజిటల్ ల్యాము, కంప్లీట్ సూపర్ మ్యాట్ అండి. లామినేట్ అంతా కూడా వాడింది మనం. సూపర్ మ్యాట్ థీమ్. అలాగే డిజిటల్ ల్యామ్ కూడా చూసుకుంటే యూ షేప్‌లో ఆపోజిట్ టైప్‌లో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇయటం జరిగింది. సో, కింద చూసుకుంటే కంప్లీట్ టాండమ్ బాస్కెట్స్ అనేది డ్రాల కింద ఇచ్చామండి మనము. సో, బెడ్ చూసుకున్నట్టయితే బెడ్ కూడా మనమే మేకింగ్ చేయడం జరిగింది. వెనక బ్యాక్ సైడ్ వాల్ అనేది ఇయటం జరిగింది. సో, ఓవరాల్‌గా చూసుకుంటే మనకొచ్చి సీబీఆర్ రూమ్ అండి ఇది. ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టయితే కస్టమర్‌ని మనం ఫీడ్‌బ్యాక్ అడుగుదామండి. వాళ్ళ ఒపీనియన్ ఏంటో మనకి షేర్ చేసుకుంటారు. సో, లెట్స్ గో. హలో అండి, నా పేరు చరణ్ కుమార్ రెడ్డి. మేము ఇక్కడ అడ్డగుట్ట సొసైటీలో ఉంటాము, జేఎన్2 దగ్గర. మేము మా హౌస్ ఫుల్ రెనోవేషన్ కోసం యూట్యూబ్ చూస్తున్నప్పుడు ఎస్సీఎం ఇంటీరియర్స్ అనేది కనబడింది. వాళ్ళని మేము అప్రోచ్ అయ్యాము. చాలా ఫాస్ట్గా వచ్చేసి వాళ్ళు కొటేషన్ కానీ అన్నీ ఫాస్ట్గా ఇచ్చేశారు.
వాళ్ళు మాకు ఎలా అవ్వాలి ఏంటి అనేది వాళ్ళే సజెస్ట్ చేశారు హౌస్ని ఎలా రెనోవేట్ చేయాలని. సో మేము వాళ్ళ సజెషన్ ప్రకారం ఫుల్ హౌస్ ఇచ్చేసాము ధైర్యంగా. తర్వాత వాళ్ళు మధ్యలో మాకు చిన్న చిన్న చేంజెస్ ఏం కావాలన్నా కూడా నీట్గా ఓపిక్గా అన్నీ చేశారు. లాస్ట్కి మాకు టైం బాండ్లోనే హౌస్ ఇచ్చేసారు, చాలా నీట్గా చేసి ఇచ్చారు. సో మీకు కూడా ఎవరికైనా బడ్జెట్ ప్రాబ్లం ఉన్నా లేకున్నా ఎలా చేయాలనుకున్నా కొంచెం సందేహం ఉన్నా ఎస్సీఎం ఇంటీరియర్స్ వాళ్ళకు కాల్ చేయండి. వాళ్ళే వచ్చి మీకు అంతా చూసి ఎలా ఉంది ఏంటి అనేది అన్నీ చూస్తారు. మీ బడ్జెట్లోనే మీ ఇంటీరియర్స్ మీకు ఎలా అవ్వాలి అన్నీ వాళ్ళే చూసి చేస్తారు. సో మీకు ఏం ప్రాబ్లం ఉన్నా ఎస్సీఎం ఇంటీరియర్స్ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ. ఓవరాల్గా కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే వినేశారు కదండి. సో ఇదండి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. సో ఓవరాల్గా మా వర్క్ అవుట్పుట్లో కానివ్వండి, ఎటైనా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఫినిషింగ్లో కానివ్వండి, ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాకు కాంటాక్ట్ అవ్వగలరు. అలాగే మీకు చుట్టుపక్కల కానివ్వండి, మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, ఎవరైనా ఇంకా న్యూగా ఫ్లాట్స్ తీసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వర్కులు చేయించుకోను అనుకుంటే మీకు వితిన్ బడ్జెట్లో అవుతుందంటే మా నెంబర్ ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్.